మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు గారు అయినటువంటి ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమైన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. సో ఓకే మాస్టర్స్. సో ఇంతకుముందు క్లాస్లో మనము లాస్ట్ సెషన్ నేను ఇచ్చినటువంటిది ఓషో సాధన రహస్యాలు. దాంట్లో మనం అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ముమ్మడివరం బాలయోగి, ముమ్మడివరం బాలయోగి జీవన చరిత్ర తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఆయన జన్మ అంటే జననము, బాల్యము, ఆ తర్వాత ఏ విధంగా సమాధిలోకి వెళ్ళింది, తర్వాత ఆయన యొక్క సందేశాలు, అంటే ఆయన ఒకసారి మాట్లాడింది. సో ఒక ముగ్గురు వ్యక్తులతో మాట్లాడినటువంటి విషయాలు. సో అవన్నీ కూడా మనం రెండు విధాలుగా తెలుసుకున్నాం. సో ఒకటి తాత్విక దృక్పథము, రెండోది సామాజిక దృక్పథం. ఈ రెండు విధాలుగా ఆయన మనకి తెలియజేశారు. సో ఆ రెండు కూడా వివరంగా తెలుసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఒక సంక్షిప్తంగా మరొకసారి తెలుసుకొని మనం ముందుకెళ్దాం. అయితే ఇక నుంచి ఎట్లా ఉంటుందంటే, ఈ జీవన చరిత్రలో అంటే ఎక్కువగా మాట్లాడిందంటూ ఇంకేముండదు. ఆయన ఆల్రెడీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన యొక్క ఒక శివరాత్రికి మాత్రమే రావడం, దర్శనం జరుగుతూ ఉంటుంది. తప్పితే అక్కడ ఏదో స్పీచ్ ఇవ్వడం కానీ, లేకపోతే అందరినీ కూర్చోపెట్టి ఒక ప్రవచనం చెప్పడం అలాంటిది ఏది జరగదు. ఓకే. కానీ సో ఆయన చెప్పినటువంటి విషయాలనే కొద్దిగా ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వివిధ మహాన్ యోగుల వారి యొక్క ప్రవచనాలను ఇక్కడ వీటితో రెండింటిని కలుపుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే నెక్స్ట్ ముందు ఈ యొక్క జీవన చరిత్రలో భాగాలు. అవి మనకు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా చాలా లెసన్స్ కూడా వీటిలో వస్తాయి. అవి ముందు మనం చూద్దాం. అయితే ఈరోజు మొట్టమొదటిగా ఏంటంటే, ఆయన చెప్పినటువంటి ప్రవచనాల్లో, బోధనలో మనకు రెండు రకాలైనటువంటి బోధనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేసి తాత్విక దృక్పథంలో కొన్ని చెప్పారు, సామాజిక దృక్పథంలో కొన్ని చెప్పారు. అవి ఏవి ఎలా ఉంటాయని మనం దాన్ని ఒకసారి చూద్దాం, ఒకసారి అర్థం చేసుకుని మరి ఒకసారి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా తాత్విక దృక్పథంలో చెప్పిన విషయాలు ఎలాంటివి ఏమున్నాయంటే, సో దేవుడు అంటే, భగవంతుడు అంటే ఏంటి, అది ఎలా ఉంటాడు అనేటువంటిది. అంటే భగవంతుడు అనేటువంటిది మన ఆత్మనే దేవుడు, ఆత్మనే భగవంతుడు, ఇంకే ఏది వేరే వేరే అంటూ ఏది లేదు అక్కడ. అది కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఈ యొక్క స్వర్గము అంటే స్వర్గం యొక్క ఉనికిని కూడా సో అది చెప్పడం జరిగింది. అంటే ఈ భూలోక వదిలిన తర్వాత మళ్ళీ మనం పరలోకానికి వెళ్తే భూర్ సువర్ లోక, భూవర్లోక సువర్లోక. మనందరికి తెలుసు 7 లోకాల్లో, పైన 7 లోకాలు, కింద ఉన్నవి 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. సో ఈ యొక్క ఊర్ధ్వలోకాల్లో ఈ యొక్క భూలోకం అంటే భూమి ఒకటే కాదు, అన్ని నక్షత్రాలు, అన్ని గెలాక్సీలు, అన్ని గ్రహాలు అన్ని కలిపితే భూలోకం. భూలోక, భోర్లోక, సువర్లోక, జనలోక, మహాలోక, ఆ తర్వాత తత్వలోక, తపోలోక, ఆ తర్వాత ఫైనల్గా నిర్వాణలోక. అది అయితే దీంట్లో భూలోక అంటే మీకు అర్థమైంది. భోర్లోక అంటే అదొక నరకలోక అర్థం. అంటే ఆ యొక్క ఆస్ట్రల్ ప్రపంచంలో, ఆ యొక్క సూక్ష్మలోకాల్లో కింద ఉండే లోకాలు, అక్కడ కూడా ఒక 8 ఉంటాయి. దాని లోపల కూడా భోర్లోక, సువర్లోక రెండు కలిపితే 8 లోకాలు ఉంటాయి. అంటే దాంట్లో పార్ట్స్ అనమాట. భోర్లోక అంటే కింద 4 లోకాలు, చీకటి రాజ్యాలు అంటాం వాటిని. దానిపైన మరొక 4 లోకాలు ఉంటాయి. అవి వెలుతురు ఉన్నటువంటి లోకాలు. అవి మధ్యలో ఒక్కటి ఉంటుంది. మొత్తము 7 లోకాల్లో మధ్యలో ఒకటి, కింద 3, పైన 3 అట్లా అని చెప్పుకోవచ్చు మనం. ఆ విధంగా ఉన్నప్పుడు మనకేంటంటే, ఇక్కడ భూమి మీద ఎవరైతే దేహాన్ని త్యజిస్తారో పైకి పోయినప్పుడు ఫస్ట్ బోర్లోకి పోవాల్సి వస్తుంది, లేదా సువర్లోకి పోవాల్సి వస్తుంది, అంతే.
ఆ తర్వాత జనలోక తర్వాత జనలోక లేదా కారణలోక అంటాం దాన్ని. కారణలోక, మహాకారణలోక. సో కారణలోక కింద ఉండేటువంటిదే భూవర్లోక, సువర్లోక. ఒక వ్యక్తి ఎక్కువ పాపాలు చేసి ఉంటే భూవర్లోకాల్లో 1, 2, 3 దాంట్లో ఏదైనా ఒక లోకానికి పోవాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ అంటే ఎంత పాపాలు చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. సో అదే పాపకర్మలు కాకుండా పుణ్యకర్మలు చేస్తే ఏమవుతుంది, ఈ కింద భూవర్లోకాలు అంటే 3 లోకాలు కదా అవి, మధ్యలో ఒకటి మిడిల్ పాయింట్, అది దానిపైన ఉండేది సువర్లోకాలు, స్వర్గలోకాలు అంటారు వాటిని. వాటినే బ్రైట్ లైటింగ్ వరల్డ్, లైటింగ్ లోకాస్ అవి. అంటే బ్రైట్నింగ్ లోకాస్. అక్కడంతా వెలుతురు. సో ఇక్కడైతే మనకి ఎప్పుడు సూర్యుడు వస్తారు కదా, ఇక్కడ భూమి మీద సూర్యుడు వస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. సూర్యుడు రాని రోజు ఎంత దుఃఖంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్గా ఉంటుంది. కావాలంటే గమనించండి. మీలో సూర్యుని ఎనర్జీ అంటే సూర్యుడు మనకు భూలోకం మీద వచ్చినంత వరకు మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, ఎంతో ఉత్సాహంగా, డైనమిక్గా అనిపిస్తుంది. అదే ఆయన రాని రోజు అందరికి ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా, ఏదో ఒక రకంగా డిప్రెషన్కు లోనట్టే ఉంటుంది. అందరిలో అలానే ఉంటుంది. అలా ఆ విధంగా భూలోకంలో ఉండే 3 లోకాలు, మధ్యలో లోకంలో కొంత వెలుతురు, కొంత చీకటి ఉంటుంది మధ్యలోది. అంటే 3 తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 7 లోకాలు కలిపితే భూవర్లోకం, సువర్లోకం. ఓకే. దాంట్లో మొదటి 3 లోకాలు పూర్తి చీకటి, కటిక చీకటి. ఇక కటిక చీకటిలో ఒక ఆత్మను తీసుకెళ్ళి ఆడ వదులుతున్నారంటే ఎవరో వదలరు, మీరే వెళ్తారు అంతే. మనమే వెళ్తాం. మన మన యొక్క కర్మలను బట్టి, మన యొక్క పాప అంటే కర్మల పాప పుణ్య ఫలితాలను బట్టి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనలో ఉన్నటువంటి అంటే ఆత్మ జతకు ఉండేటువంటి, ఆత్మతో పాటు ఉండేటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఆకాశిక్ రికార్డ్ మీకు తెలుసు కదా. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినటువంటి అన్ని పాప పుణ్య ఫలితాలు, కర్మ ఫలితాలు అన్నీ అక్కడ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా మనం జీవనాన్ని సాగించాలి. అందుకే బుద్ధుడి యొక్క మున్ముందు బుద్ధుడి యొక్క బోధనలు వస్తాయి, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. సో ఏంటంటే ప్రతి నిత్యం, ప్రతి క్షణము మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం గమనించుకుంటూ జీవించాలి. విత్ హైయెస్ట్ అవేర్నెస్. అంటే ఎంతో జాగరూకత అంటాం మనము. జాగ్రత్తతో, ఆ జాగృతితో జీవించకపోతే చాలా ప్రమాదం. ఈ జీవితమే కాదు, ఈ జీవితం ఆవలి జీవితం, అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మనం అనుకుంటాం కదా, ఈ భూమి మీద ఎలా అయితే ఏమి సంపాదించామా, దుడ్డు అంటే డబ్బులు సంపాదించామా, మంచి ఆస్తి పాస్తులు పెట్టుకున్నామా, తర్వాత ఇంకొకరిని జయించామా, తర్వాత ఇంకొకరికంటే బాగా బతుకుతున్నామా, ఆ? నాకు మంచి పదవి వచ్చిందా, ఇంకొకరిని మోసం చేసిన, ఇంకోటి ఏమైనా చేసి నాకు వచ్చిందా, నేను ఇంకొకరికంటే గ్రేట్గా ఉన్నానా, అందరితో శబాస్ అనిపించుకున్నానా, ఇలాంటివి ఎన్నో ఆలోచించి ఎన్నో తప్పులు చేస్తాం. అంటే వాటిని సాధించడానికి పోయి రకరకాల తప్పులు చేసి ఆ తప్పులను తప్పు అని కూడా అనిపించదనమాట. అంత దాన్ని ఏమంటారంటే ఇగ్నారెన్స్, అజ్ఞానంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నంత వరకు ఆ యొక్క దాన్ని అంటే ఆ విధంగా ఆ పరపతితో, ఆ యొక్క ఆ ధీమాతో జీవిస్తూ వాళ్ళు యొక్క ఫిజికల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చేసిన కర్మలు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కూడా ఏంటి, ఈ తప్పులన్నీ కూడా ఒక పాప కర్మలుగా మూట కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చింది మనం ఏంటంటే ఆనందంగా జీవించడానికి, అందరితో పాటు జీవించడానికి, తర్వాత నేర్చుకోవడానికి, నేర్పించడానికి, మన యొక్క పాప కర్మలు తీర్చుకోవడానికి. వీటి కోసం మన భూమి మీదకి వచ్చేది. ఇంకా దాని యొక్క మన యొక్క భూమి యొక్క యాత్రకు ఉండే ఉద్దేశం ఇదే. మన భూమి యాత్రకు అంటే ద జర్నీ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ ఫర్ ఆల్ ది ఆత్మాస్. ఓన్లీ ఈ కొన్ని అంశాలకు మాత్రమే వచ్చేది. ఒకటిది నేర్చుకోవడానికి, రెండోది నేర్పించడానికి, కర్మలు తొలగించుకోవడానికి, తర్వాత మనం నేర్చుకున్నది ఇక్కడ టెస్ట్ చేయడానికి, నేర్చుకున్న దాన్ని పరీక్షించుకోవడానికి. పరీక్ష అంటాం, అర్థమైందా? సో ఈ కొన్ని విషయాల కోసం మనం భూమికి వస్తాం. అయితే ఇక్కడ మనం మన యొక్క దాన్ని ఏమంటారంటే తృష్ణ అంటాం. ఆ యొక్క ఆ యొక్క అధిక వ్యామోహము లేదా అధిక మోహము లేదా అధిక కామం అని చెప్పొచ్చు. సో వాటి కోసం మనం చేసే తప్పుల వల్ల మనం మూటగట్టుకునే పాపకర్మల వల్ల ఇప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ మూటగట్టుకొని మన యొక్క ఒక్కసారి దేహం త్యజించేటప్పుడు అప్పటికి
బహుశా కొన్ని కర్మలు అనుభవించుంటావు. ఇవన్నీ చేయడం వలన చివరి దశల్లో ఏజ్ ఎక్కువైనప్పుడు మనం చేసిన కొన్ని కర్మల యొక్క ఫలితం మనం హాస్పిటల్లో పడడం కానీ, లేదా మన యొక్క దేహం శిథిలమయ్యేటప్పుడు అనుభవించే బాధలు ఉంటాయి కదా, అవన్నీ కూడా బాధలు అనుభవిస్తాడు. ఇంకా మిగిలి ఉంటాయి కదా, అవి కూడా అనుభవించాలి. కాబట్టి వాటిని తీసుకొని మళ్ళీ పైనకి పోవడం జరుగుతుంది. ఆ పైన కూడా మళ్ళీ పాపకర్మలు అనుభవించేటువంటి ప్లేస్ ఉంది చూడండి. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఈ జ్ఞానం అనేది లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి మానవ ప్రపంచానికి ఈ జ్ఞానం తెలియదు. ఈ మానవ లోకానికి ఈ జ్ఞానం తెలియకపోవడం వలన అందరు ఇలా ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఉన్నంత వరకు ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా కానీ నేను బాగా బతకాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు అనేటువంటి విధంగా ఆ ధీమాతో అన్ని ఒక చెడు కర్మలు చేయడం కూడా మొదలుపెట్టారు, చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైతే మనకేంటి, ఆ తర్వాత అసలు జీవితం ఉందో లేదో, ఉంటే కూడా అది మనకు సంబంధం లేని విషయం మనం అనుకుంటున్నాం. కానీ చూడండి, చివరిగా మనం ఇక్కడి నుంచి దేహం త్యజించి పైకి పోయాక బోర్లోకంలో చీకటి రాజ్యాల్లో వదులుతున్నారు. అర్థం చేసుకోండి. చీకటి రాజ్యాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రవేశించడం ద్వారా ఏమి అనుభవిస్తామంటే, ఆ ఆత్మ ఆ యొక్క సూక్ష్మ దేహంతో పైకి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్గా బోర్లోకంలో ఒకటోది, రెండోది, మూడు చీకటి రాజ్యాల్లో దేంట్లో ప్రవేశించినా కానీ కటిక చీకటి. ఒక ఆత్మ అక్కడ ఎలా అంటే, ఈ కాళ్ళు చేతులతో ఒక రకంగా పాకుతూ వెళ్ళాలి. అంటే బండలు, ఒక పెద్ద పెద్ద పర్వతాలు, ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయి. అయితే చీకటి, ఎదురుగా ఏమొస్తుందో తెలియదు. ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు టచ్ అవుతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. రైట్. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి. అక్కడ ఎలాంటి ఆనందం లేకపోవడము, దుఃఖానికి ఇంకా ఎక్కువగా అక్కడ దుఃఖానికి లోనవుతూ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయట. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పి ఘోషిస్తూ ఉంటాయి. ఉం? అలాంటిది అదే భూమి మీద మీరు కొంత మంచి పనులు చేసింటే, సరైన విషయాలు, సరైన సరైన పద్ధతిలో జీవించి ఉంటే, సరైన కర్మలు చేసి ఉంటే, సరైన దృక్పథాలతో జీవించి ఉంటే, ఇంత అవసరం లేదు కదా. పైకి పోయినప్పుడు ఆ చీకటి రాజ్యాల్లో మగ్గడం అనేది ఉండదు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే స్వర్గం అనేటువంటి ఉనికి ఉంది అని మన యొక్క బాలయోగి గారు మనకు తెలియజేస్తున్నారు. అంటే మంచి కర్మలు చేసినప్పుడు ఏమవుతుందంటే, నేరుగా మనము ఆ యొక్క లోకం 4, 5, 6, 7 అవి సువర్లోకాలు. ఆ సువర్లోకాలు పోవడం జరుగుతుంది. సో సువర్లోకాల్లో నాలుగో దాటిందంటే 5, 6, 7, 7 7 అనే లోకంలో అంత మంచి పనులు, మంచి కర్మలు చేసిన వాళ్ళు, మామూలుగా మన భూలోకానికి అక్కడికి ఏం తేడా ఉండదు. మనకి ఇక్కడ భూలోకంలో నైటు నిద్ర వస్తుంది, అంటే నిద్రించే సమయం రాత్రి వేళ. మిగతా టైం అంతా కూడా మనకు సూర్యుడు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. మనం చుట్టూ లైటింగు అది ఉంటే ఎంతో ఆనందం, ఎంతో ఉత్సాహం, ఉం? ఉల్లాసం, ఇవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. అలాంటిది మీకు అక్కడ అంతే అనుభవం ఉంటుంది, ఇంకా అంతకంటే మంచి అనుభవం ఉంటుంది. ఇంకా మంచి అనుభవం, మంచి సుఖము. ఇక్కడలాగా ప్రతి ఒక్కదాన్ని వెతకాల్సిన అవసరం లేదు, ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు, ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అనవసరంగా మనము వాళ్ళతో పోటీ పడే అవసరం లేదు, ఏది అవసరం లేదు. అక్కడ ఏది కావాలో అది మీకు లభిస్తూ ఉంటుంది. జస్ట్ మీ యొక్క భావాలు అంతే. మీకు ఏ భావం ఉందో, మీకు ఏ ఆలోచన వస్తే, నాకు ఇది ఫలాంది కావాలి అనుకుంటే అది ఇమ్మీడియట్ మీ ముందు ఉంటుంది. అది సూక్ష్మలోకాల యొక్క, ఎస్పెషల్లీ సువర్లోకాలు ఉన్నాయి కదా, సువర్లోకాల యొక్క ప్రత్యేకత. అర్థమైందా? సో భూవర్లోకాల్లో నువ్వు నీ కర్మలను, చెడు కర్మలను అనుభవిస్తావు. అది అంటారు కదా, పాప పుణ్యం పండిన తర్వాత మళ్ళీ కిందికి మన యొక్క ఆత్మ కిందికి వస్తుంది అని. పాపము పుణ్యం పండిందంటే పైలోకాల్లో, ఇక్కడ ఇక్కడ మనం చేసుకున్న పాప పుణ్యకర్మలు పైలోకంలో పోయిన తర్వాత అక్కడ అనుభవిస్తాం. అనుభవించేది భూవర్లోకాలు, సువర్లోకాల్లో. ఆ తర్వాత అక్కడ సూక్ష్మదేహం చావు అనిపిస్తుంది. సూక్ష్మదేహం అంటే సూక్ష్మదేహ ఆస్ట్రల్ బాడీ అంటాం దాన్ని, సూక్ష్మదేహము, సూక్ష్మ శరీరం అంటాం దాన్ని. అది చావు అనుభవించి, ఒక చావు అని అయిన తర్వాత దాని నుంచి కారణలోకానికి వెళ్తుంది.
కారణలోకంలో మరీ నెక్స్ట్ జన్మకు ప్రణాళిక వెతుక్కుంటుంది. అర్థమైందా? సో ఆ కారణలోకాన్ని జనలోకము అంటాం. అంటే అన్ని జనులు అక్కడికి వచ్చిపోవాల్సిందే. అన్ని జనులు కూడా, ఎవరు కూడా, అంటే బహుశా మహానుభావులైనటువంటి వాళ్ళు కానీ, మహా మహా వ్యక్తులైనటువంటి వాళ్ళు కానీ, మహాశైలైనటువంటి ఎవరైనా కానీ, సామాన్య వ్యక్తులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ కారణలోకానికి రావాల్సిందే. కారణలోకం యొక్క పర్పస్ ఏంటంటే ఏ కారణం చేత నెక్స్ట్ జన్మ తీసుకుంటున్నాం అనేది అక్కడ నిర్ణయించుకోవాలి. అక్కడ నిర్ణయింప చేసుకోవడానికి మీకు సహకరించేటువంటి ఒక మంచి హాస్టల్ గైడ్స్, అంటే స్పిరిట్ గైడ్స్ అంటాం, లేదా అక్కడ సోల్, మీ యొక్క సోల్ ఫ్యామిలీ, అంటే మీ యొక్క ఆత్మ కుటుంబం ఉంటుంది అక్కడ. ఆత్మ కుటుంబంలో సోల్ గైడ్స్ ఉంటారు. ఆ సోల్ గైడ్స్ ఏం చేస్తారంటే మీకు సహాయం చేస్తారు. నెక్స్ట్ జన్మ ప్రణాళిక ఏంటి, అంటే ఇంత ముందు జన్మలో ఏం చేయడానికి వెళ్ళాను, ఏం చేయకుండా వాపసు వచ్చాను, ఏం సాధించలేదు అనేటువంటిది ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ జన్మ మళ్ళీ ప్లాన్ చేసుకోవడం. నెక్స్ట్ జన్మలో అంటే ఏ నెక్స్ట్ జన్మ ఉద్దేశం ఏంటి. ఇప్పుడు ఒక్కో జన్మలో ఒక్కో ఉద్దేశం ఉంటుంది. లేదా కొన్ని జన్మలు కంటిన్యూగా నేను ఒక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఒక మ్యూజిషియన్ అయ్యాను, ఇంతకుముందు జన్మలో మ్యూజిక్ అనేది ఒక లెవెల్కి తీసుకొచ్చాను. ఓకే. అదే కాకుండా నా సంసారం బాధ్యతలు వాటి వీటి వలన కొన్ని పాపకర్మలు కూడా చేసిండొచ్చు కొన్ని విషయాల్లో, కదా. అలా జరుగుతూ జరుగుతూ వచ్చింది, ఆ జన్మ ముగించాం. నెక్స్ట్ జన్మకు మళ్ళీ అంటే బోర్లోక ఈ బోర్లోకాలకు వచ్చాం, సువర్లోకాలకు వచ్చాం, అక్కడ కొంత పాప పుణ్యం అనుభవించాం, మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి వచ్చాం. నెక్స్ట్ జన్మ ప్రణాళిక చేసుకుంటున్నాం. ఆ చేసుకునేటప్పుడు ఇంత ముందు జన్మ కొనసాగింపుగా మళ్ళీ నేను మ్యూజిక్నే ఎంచుకుంటాను. మ్యూజిక్ని ఎంచుకోవడం వల్ల ఆ మ్యూజిక్ని ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ కిందికి వస్తాను. ఓకే. నా జన్మ అంటే జీవన ఉద్దేశం అంటాం. ఇలా 400 జన్మల్లో మనం ఎన్నెన్నో జీవన ఉద్దేశాలు పెట్టుకొని, ఆ జీవన ఉద్దేశాలు అయితే చివరి జన్మలకు వచ్చే కొద్దీ ఏమైందంటే అందరి జీవన ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రాపంచికం వైపు తక్కువ ఉంటుందన్నమాట. ప్రాపంచికం వైపు తక్కువగా ఉండి ఆధ్యాత్మిక వైపు ఎక్కువ అవుతుంది. ఇంకేముంటుందంటే లేదు, నన్ను నేను తెలుసుకోవాలి, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు పుట్టాను, నా యొక్క జీవన లక్ష్యం ఏంటి, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎవరికి ఎలా సహాయం చేయాలి, ఎలా నేను బోధించాలి, ఎలా నేను ఏ విధంగా ఇంకా నా యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు మనకి చివరి జన్మల్లో అవే మనకు ఉద్దేశాలు అవుతాయి. వేరే ఉద్దేశాలు ఉండవు మనకి. మనకి ఎలాంటి వేరే ఉద్దేశాలు ఉండవు ప్రాపంచిక సంబంధించి. అంటే నాకు ఎలా సంపాదించాలి, నేను నా యొక్క ఆస్తులు ఎలా పోగు చేసుకోవాలి, లేదా ఇంకొకరి కంటే ఎక్కువ పై చేయగా నేను ఎలా జీవించాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు మిత్రులారా. అది ఉన్నత జన్మ లక్షణాలు అంటారు వాటిని. అంటే చివరి జన్మ లక్షణాలు. ఈ యొక్క బహుశా 350 నుంచి 400, లేదా 300 నుంచి 400 జన్మలు ఉంటాయి కదా. ఆ చివరి ఉన్నత జన్మల యొక్క లక్షణాలు అలా ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క బాలయోగి యొక్క తాత్విక దృక్పథంలో చెప్తున్న రెండవది స్వర్గలోకం అనేది ఒకటి ఉంది అని, కదా. సో దానికి ఇంత చెప్పవలసి వచ్చింది. ఇంకా అది ఎక్కువగా కొనసాగింపు అంటే ఆ సబ్జెక్ట్ ఇంకా చాలా పెద్దది కాబట్టి దాన్ని కాకుండా ముందుకెళ్దాం. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే పూర్వజన్మ సువాసన. ఇది కూడా ఆయన చెప్పారు. పూర్వజన్మ సువాసన ఇప్పుడే మీకు చెప్తున్నట్టుగా ఇది మూడో తాత్విక దృక్పథంలో చెప్పిన మూడో బోధన ఇది మనకు. ఓకే. సో దాన్ని పూర్వజన్మ సువాసన. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పూర్వజన్మలో మనం ఏం చేసి ఉంటామో దాన్ని బట్టి మనలో సువాసనలు మిగిలి ఉంటాయి. మనము ఏదైనా ఒక ఏదైనా ఒక వర్క్ చేసి ఉంటాము, కర్మ చేసి ఉంటాము, అవన్నీ సువాసనలు మనలో ఉండిపోయి ఉంటాయి. అవునా కదా. సో ఏదైనా ఒక హింస చేస్తే కూడా అది చెడు సువాసన, అది కూడా ఉండే ఉంటుంది. ఎవరికైనా సహాయం చేసింటే కూడా అదొక సువాసన. ఇట్లాంటి పూర్వజన్మ స అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సువాసనలు, పూర్వజన్మ వాసనలు అంటాం మనం, కదా. సో అలాంటివన్నీ కూడా మనలో ప్రతి ఒక్కరిలో ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఉదాహరణకి బాలయోగి కరెక్ట్గా 15 ఏళ్ళ వయసు, కదా. 15 ఏళ్ళ వయసు అంటే ఇంకా మనకు తెలుసు ఇక్కడ బహుశా ఇప్పుడు ఈ లోకంలో ఒక 8th 9th 10 అంటే 10th వచ్చింటారు, అప్రాక్సిమేట్గా 9th 10th వచ్చింటారు. ఆ టైంలో అప్పటి రోజుల్లో చదువు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ స్కూల్కి వెళ్ళలేదు. అంటే పుట్టినప్పటి నుంచి కూడా మామూలుగా పెరగడము ఇంట్లోనే. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు ఆ వయసుకు వచ్చేసరికి దీన్ని అంటే ఆవులను మేపడానికి పంపించడము తల్లిదండ్రులు. ఆ మొదటి అంటే వాళ్ళ యొక్క మొదటి తల్లి
చనిపోవడం వల్ల సవతి తల్లి రావడం, ఆమె పెంపకంలో జరుగుతుండగా ఒక ఒక రైతు దగ్గర చేర్పించడము, అక్కడ ఆవులు కాయడము, ఇలాంటిది అంతే. అంతకంటే ఏమీ లేదు అక్కడ, చదువు లేదు, ఏమీ లేదు. అయితే కరెక్ట్గా 15 సంవత్సరాల్లో ఒకరోజు రాత్రి హాయిగా అందరితో కూర్చొని భోజనం చేసి పడుకోవడం అంతా అయింది. తెల్లవారుజాము 4 గంటలకు లేయడము, సడన్గా లేచిపోయి ముందర పూజా రూమ్లో కూర్చొని అక్కడ ఆ, కృష్ణుని బొమ్మ ఉంటే అది తీసుకొని, ఇదంతా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాసన? ఈ పూర్వజన్మ వాసన లేకపోతే ఎలా సాధ్యమవుతుంది మీరు చెప్పండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవి పూర్వజన్మ వాసనలు అని చెప్తాం, సువాసనలు అని చెప్తాం. అదే మామూలుగా మనము ఇప్పటి రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఎంతో నేర్చుకొని ఇప్పుడంతా ఎలా ఉందంటే, దాన్ని ఏమంటారు, స్పిరిచువాలిటీ అంటేనే ఎంతో జడంగా కఠినంగా ఉంది. స్పిరిచువాలిటీ అట్లీస్ట్ మన మన బ్రహ్మర్షి పత్రిజీ సారు మనకిచ్చినటువంటి అతి సులభ మార్గం ఇది, ఆనాపానసతి మార్గం. అదే ఇది కాకుండా అంతకుముందు రోజుల్లో ఇంకా వేరే వేరే గురువులు కూడా చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. స్పిరిచువాలిటీలో ఎంటర్ కావాలంటేనే ఎంతో నిష్ఠతో, ఎంతో కఠినమైనటువంటి పద్ధతులను పాటించవలసిన అవసరం ఉంటుంది మనకు నేర్చుకోవాలంటే. సో ఇలాంటి సందర్భంలో ఎలాంటి ట్రైనింగ్ లేకుండా, తల్లిదండ్రులకు ఎలాంటి పరిజ్ఞానం లేకుండా, ఒక రైతు కుటుంబం అది, అలాంటి ఫ్యామిలీలో ఇంత గొప్ప యోగి ఆ యొక్క 15 ఏళ్ల వయసులో అలాగా సడన్గా ఆయనలో వికసించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికత, ఆ యొక్క యోగము, ఆ యొక్క ధ్యానం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పూర్వజన్మ వాసన అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది అనేది కూడా అర్థం చేసుకోండి. లేదంటే అతనికి ఎవరు చెప్పారు ధ్యానం ఇలా చేయమని, కూర్చోమని, కళ్ళు మూసుకోమని? ఆ? ఒక బొమ్మ ముందర పెట్టి కళ్ళు మూసుకొని, కాలు క్రాస్ చేసుకొని, చేతుల్లో చేతులు పెట్టుకొని, అన్ని వేళ్ళు మన పత్రిసారి చెప్పారు కదా, అదే విధంగానే ఆయన కూడా చెప్పింది. ఆయన ఆయన యొక్క బొమ్మలు నేను పంపించాను ఇంతకుముందు మీకు చిత్రాలు, వాటిని గమనించండి. హాయిగా నిటారు కూర్చున్నాడు, కాళ్ళ మీద కాలు పెట్టుకున్నాడు. ఆ? హాయిగా కూర్చొని రెండు చేతులు క్రాస్ చేసుకున్నాడు, రెండు కాళ్ళు క్రాస్ చేసుకున్నాడు, హాయిగా కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, శ్వాసను గమనించాడు, అంతే. ఇది ఆయన అప్పట్లోనే సడన్గా ఆ రోజు అర్లీ మార్నింగ్ లేచిపోయి కూర్చొని అక్కడెక్కడో బయటికి వెళ్ళి ఒక యొక్క కొబ్బరి చెట్టు ముందు దాన్ని పెట్టి పటం పెట్టి అక్కడ కూర్చొని స్టార్ట్ చేశాడు. ఇది ఎవరు చెప్పారు, ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకంటే? ఎవరు ఇయ్యలేదు. పూర్వజన్మ వాసన అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, ఇండివిజువల్ సోల్. మనకేంటంటే జీవాత్మ అనేది ఉంది కదా, ఈ జీవాత్మనే ఆ యొక్క భగవంతుని ప్రతిబింబము అని అర్థం చేసుకోవాలి. అంటే మనం అందరం కూడా భగవంతుని ప్రతిబింబాలి, అంటే పరబ్రహ్మ అని తీసుకోండి. పరబ్రహ్మ, పరమాత్మ, మనం ఏమైనా చెప్పొచ్చు. సో పరబ్రహ్మ, ఆ పరమాత్మ అనేటువంటిది ఏది ఉందో వాటి యొక్క ప్రతిబింబాలే మనం అందరం కూడా. ఎవరు మనం అంటే వాటి యొక్క ప్రతిబింబాలే అని ఇదొక ఇంకొక అద్భుతమైనటువంటి ఒక బోధన చెప్పారు ఆయన. ఓకే, అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క పంచభూతాలు అనేవి ఉంటాయి కదా, పంచభూతాలు 5 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కదా. సో అవి ఈ యొక్క ఆ పంచభూతాలు మాయ అనేది జీవాత్మ మీద ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటుంది. మాయ అనేటువంటిది ఒకటి, అది ఖచ్చితంగా మన జీవాత్మ మీద పనిచేస్తూ ఉంటుంది. మనం అందరం కూడా మాయలో, సో ఏదో విషయంలో ఒక మాయలో జారుకుంటూ ఉంటాం. మాయ అనేది మన మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. మాయ అంటే మాయ అంటే ఏంటంటే, అక్కడ ఉంది కానీ అది లేదు, అక్కడ ఉంది కానీ అది లేదు. ఈ ప్రపంచం అంతా ఉంది, ఎప్పుడు మనం కళ్ళు మూసుకుంటే మనకు లేదు, కళ్ళు తెరిస్తే ఉంది. ఇది మాయ అంటే. యాక్చువల్గా ఒక నిద్రపోతున్న వ్యక్తికి ఏముంది? అతనికి ఏమీ లేదు. మరి కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచం కనిపిస్తుంది. చూడండి, ఇదంతా మాయ అన్నమాట. మనం చనిపోయిన వ్యక్తి, అంటే ఒక వ్యక్తి బతుకున్నంత వరకే ఈ ప్రపంచము, ఆయన ఆస్తులు పాస్తులు, పరపతి అన్ని అని కీర్తి ప్రతిష్ట అవన్నీ. అదే ఆ వ్యక్తి దేహం వదిలితే ఏది లేదు, అంతా కూడా జీరో. తర్వాత మన ముందు కనిపిస్తున్నటువంటి ఎన్నో విషయాలు, అంటే అనేక విషయాలు కూడా, ప్రపంచంలో అనేక విషయాలు కూడా మార్పుకు లోనవుతూ ఉంటాయి, నిరంతర మార్పుకి. ఏవి కూడా ఈ రోజు ఉన్నది రేపు లేదు, రేపు ఉన్నది మరి ఇంకొక రోజు లేదు. అలా చూస్తూ ఉంటే ఎన్నో విషయాలు వాటికవే మార్పుకు లోనవుతూ ఉంటాయి.
ఇదంతా కూడా ఏంటంటే గతించిపోయేది. అందుకే అంటాం కదా, జగత్తు అంటే జనించేది, గతించేది. ఈ జగత్తు అంటే ఏంటి? జనించేది, గతించేది. ప్రతిదీ జనిస్తుంది, తర్వాత గతిస్తుంది. అందుకే జగత్తు అంటాం. అందుకే జగత్తు మాయ అని చెప్పేది. జగత్తు మిథ్య అని చెప్తాం, మాయ అని చెప్తాం. ఆ విధంగా మాయ అనేది మన జీవాత్మ మీద ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ, మన యొక్క ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని మన మీద, ఎస్పెషల్లీ మన మనసు మీద ప్రభావం ఎక్కువ చూపుతాయి. వాటిని ఎలాగైనా కానీ వాటిని ఎదుర్కోవాలి, వాటిని జయించాలంటే దానికి ఏం చేయాలంటే మనం తీసుకునే ఆహారాన్ని తగ్గించాలి లేదా స్టాప్ చేయాలి. చూడండి ఎలా చెప్పారంటే, భగవాన్ బాలయ్య గారు అక్కడ చెప్పింది అంటే మెయిన్ పాయింట్ గుర్తించాలి మీరు. అంటే మన మన యొక్క ఈ మానవ దేహంలో మానవునిగా మనం జీవిస్తున్నాం. మానవునిగా జీవించేటప్పుడు మానవుడు అంటే ఏదో ఈ దేహం మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈ యొక్క మోడర్న్ సైన్స్కి అర్థమైంది ఒకటే ఒకటి. మానవుడు అంటే ఈ మానవ దేహము, ఈ యొక్క బాడీ, ఫిజికల్ బాడీ అనేది మాత్రమే అర్థమైంది వాళ్ళకి. అందుకే అనేక తప్పులు జరుగుతున్నాయి. అర్థమైందా? ఎన్ని తప్పులు అంటే అసలు చెప్పలేని అలవిగానటువంటి తప్పులు జరుగుతున్నాయి. అది బహుశా వాళ్ళకి ఆ జ్ఞానం అంటే మన యొక్క వే వేదన వేద జ్ఞ- వేద జ్ఞానాలు వేద జ్ఞానము, ఉపనిషత్ జ్ఞానం కానీ, మన ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, మన సనాతన ధర్మం కానీ ఏది తెలియదు వాళ్ళకి. ఆ వచ్చిన సైన్స్ గత ఎప్పుడు 1800 1800 1800 సంవత్సరం నుంచి 1950 ఈ మధ్యలో డెవలప్ అయింది ఈ సైన్స్, మోడర్న్ సైన్స్. బహుశా 2000 అనుకోండి. ఓ 200 సంవత్సరాల నుంచి వచ్చింది ఇది. మనది 5000 సంవత్సరాలు. ఇంకా చెప్తారు బ్రహ్మ పుట్టినప్పుడు బ్రహ్మతో పాటు బ్రహ్మనే తెలుసుకున్నటువంటి జ్ఞానమే ఆయుర్వేదం అని చెప్తారు. ఆ బ్రహ్మనే ఆయన స్వయంగా తెలుసుకున్నటువంటి జ్ఞానం, తర్వాత దాన్ని సప్త ఋషులకు, ఆ తర్వాత వస్తూ వస్తూ చరక మహర్షి, ఆమ్, సుశ్రుత మహర్షి, ఆ తర్వాత భరద్వాజ, వీళ్ళందరికీ తెలియజేసినటువంటిది ఆయుర్వేదం కదా. అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ 200 సంవత్సరాలు వచ్చిన ఈ యొక్క మోడర్న్ సైన్స్ అనేది ఇది చాలా చాలా తప్పులు చేస్తూ ఉంది. ఈ తప్పులను సరిదిద్దడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు. వీళ్ళందరికీ విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం వచ్చేంత వరకు సాధ్యం లేదు. మానవుడు అంటే ఈ దేహం అనేది మాత్రమే అర్థమైంది. ఇటీవల కాలంలో మన అదృష్టం ఏంటంటే, అంటే మనలాంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాళ్ళకు ఆ, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మంచి విషయం ఏంటంటే, మంచి సమాచారం. ఈ యొక్క క్వాంటమ్ సైన్స్ డెవలప్ అవుతూ వచ్చింది. క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అని డెవలప్ అవుతూ వచ్చింది. అది బహుశా జరిగింది 1900 నుంచి స్టార్ట్ అయింది. 1930 ఆ టైంలో మ్యాక్స్ ప్లాంక్ ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత వర్నర్ ఐసెన్బర్గ్ ఆయన వచ్చారు. ఆయన కూడా ఎంతో దాన్ని సహకరించారు. రీసెంట్గా హాన్స్ పీటర్ డ్యూర్, ఆయన ఒక ఇంకో మహా జ్ఞాని, మహా క్వాంటమ్ సైన్స్లో అతి ప్రజ్ఞావంతుడు. సో వీళ్ళందరి యొక్క ప్రమేయం వల్ల మనకు క్వాంటమ్ సైన్స్ పరిచయమైంది. క్వాంటమ్ సైన్స్ ఏం చెప్తుంది? మ్యాటర్ ఈక్వల్ టు ఎనర్జీ, ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్ అని చెప్పేస్తుంది. అంటే పదార్థం అంటే శక్తి, శక్తి అంటే పదార్థము, అంతే. ఇంకా అక్కడ ఏమీ లేదని చెప్పేసి, పదార్థమే లేదని చెప్పేశారు వాళ్ళు. పదార్థం అనేది లేదు అని చెప్పారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కొంత థింక్ చేయాలి, కానీ థింక్ చేయట్లేదు. దాన్ని పట్టుకోవట్లే. వాళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మళ్ళీ చెప్పాలంటే. వర్నర్ ఐసెన్బర్గ్కి 1930స్లో ఆ టైంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఈ క్వాంటమ్ సైన్స్కి. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ బహుశా 70-90 ఇయర్స్ అయింది, దాటిపోయింది. ఇప్పటికి కూడా క్వాంటమ్ సైన్స్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావట్లా. తీసుకొస్తే తక్షణమే మోడర్న్ సైన్స్లో జరిగే అల్లోపతి వైద్యం చేంజ్ అవుతుంది, 100% చేంజ్ అవుతుంది. చేంజ్ చేయాలి వాళ్ళు కంపల్సరీ. లేకపోతే ఎంత దారుణంగా అయిందంటే ఫిజికల్ బాడీని పోయి ట్రీట్ చేస్తారు. మనిషికి లోపల దేహంతో పాటు మనస్సు ఉంది, మనసుతో పాటు బుద్ధి ఉంది, బుద్ధి తర్వాత బుద్ధి ఆవల ఆత్మ ఉంది. అంటే మనము 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. మనలో 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలు పక్కన పెట్టి దేహాన్ని ఒక్కటి పట్టుకొని నాకు తలనొప్పి వచ్చిందంటే ఎందుకు తలనొప్పి వచ్చింది అని తెలుసుకోవాలి కదా. తినడం అంటే తిండి అంటే జీవనశైలి వల్ల వచ్చిందా? సరైన ఆహారం తినకపోవడం వల్ల అసిడిటీ వల్ల తలనొప్పి వచ్చిందా? లేదంటే నాలో ఏదో టెన్షన్ ఉంది, ఏదో భయం ఉంది. ఓకే. దానివల్ల నాకు
ఎక్కువగా ఆందోళన ఎక్కువై నాకు హెడేక్ రావడము, స్ట్రెస్ ఎక్కువ కావడం, అంటే ఒత్తిడి ఎక్కువైపోయింది. మనసులో ఒత్తిడి ఎక్కువైంది, అది దేహంలో కాదు. మనసులో ఒత్తిడి ఎక్కువై దేహంలో తలనొప్పి వచ్చింది. ఇది ఎవరు కనుక్కోవాలి దీన్ని? ఎలా దీన్ని శోధించాలంటే, అందుకే దేహాన్ని ఒక్కటి పట్టుకొని ఇచ్చే ట్రీట్మెంట్ కాదు అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. ఎప్పుడు కూడా అలోపతి వైద్యం ఎలా ఉంటుందంటే లక్షణాలను ట్రీట్ చేస్తారు వాళ్ళు. దే ట్రీట్ ఓన్లీ సిమ్టమ్స్, దే విల్ నాట్ ట్రీట్ ది పర్సన్. యూ హ్యావ్ టు ట్రీట్ ద పర్సన్. యూ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్ టు ద పర్సన్, నాట్ టు ద సిమ్టమ్స్ ఆఫ్ ద బాడీ. దేహం యొక్క లక్షణాలకు అది ఇవ్వాల్సింది దేహానికి ఇవ్వాలి. దేహం అంటే దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. చూడండి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనస్సు మీద ఇంద్రియాలు. మనస్సుకి వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనస్సుకు ఇన్పుట్ ఇచ్చేది, మనస్సుకు విషయాలను లోపలికి పంపేది ఇంద్రియాలు. మీ కళ్ళు, మీ యొక్క చెవులు, ముక్కు, నోరు, తర్వాత చర్మం. వీటన్నింటి నుంచి మనకి ఏమొస్తాయంటే కొన్ని విషయాలు మన లోపలికి వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు అది మనస్సును మాలిన్యం చేయడం కానీ, మనస్సును ఆహ్లాదకరం చేయడం కానీ, రెండు సాధ్యమవుతాయి. అంటే నేను కళ్ళతో ఒక మంచి దృశ్యం చూస్తే నాకు ఎంతో ఆనందం మనసు కలుగుతుంది. మనసుకు ఆనందం కలిగితే దేహం ఆనందంగా ఉంటుంది. అవునా కదా? మనసు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో దేహం ఆనందంగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. అదే నేను చూసినటువంటి దృశ్యం, ఒక యాక్సిడెంట్ చూశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఘోరమైన యాక్సిడెంట్ నా ముందు కనిపించింది కళ్ళకి. ఆ రోజు నిద్ర కూడా పట్టదు. అవునా? ఎందుకు అంటే చూడండి, ఆ ఇంద్రియాలు అంటే కళ్ళు అనేటువంటి ఇంద్రియాల నుంచి నీ మనస్సుకు అంటే నీ మనస్సు అంటే లోపలికి, నీ లోపలికి మనసులోకి పోయినటువంటి దృశ్యం ఏంటంటే రక్తము, అక్కడ మాంసము అంత పడి ఉండము, ఆ ఘోరమైన యాక్సిడెంట్ చూడడం కదా. సో దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా మనస్సు ఎంతో కకావికలమైపోయి ఒక రకంగా ఈ యొక్క దాని నుంచి అది పొందేటువంటి ఆ హింస వలన, ఆ హింస జరిగింది కదా అక్కడ. సో పొందినటువంటి ఆ యొక్క విచిత్ర వికారమైన దృశ్యం ఉంది కదా, అది ఎంతో బాధిస్తుంది. సో ఆ విధంగా మనస్సు బాధించబడినప్పుడు దేహంలో కూడా అనేక ఒక రకంగా నకారాత్మ ఆ, అంశాలు చోటు చేసుకుంటాయి చెప్పాలంటే. సో ఇది జరిగేటువంటిది కాబట్టి ఈ యొక్క ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కటి సరైన ఆ ఇంద్రియాలు పనిచేసే విధానం కానీ, ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి వాటిని మనం నియంత్రించాలి. అర్థమైందా? సో మనం ఏం చేయాలి? నియంత్రించాలి. ఉదాహరణకు మన ముందు కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటాయి. ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఏవి చూస్తే మంచిదో అవే చూడాలి, ఏవి చూడకూడదో అవి చూడకూడదు. అలా చేస్తూ ఉంటే ఇంద్రియాల నిగ్రహణ సరైన విధంగా జరిగితే, కానీ ఏమవుతుందంటే ఇంద్రియాల నిగ్రహణ సరిగా జరగట్లేదు. అదే మానవ జీవితంలో దుఃఖానికి కారణం ఇది ఒకటే. మనము ఏదో ఒక ఆహారం ఉంది, టేస్ట్ బాగుంది అంటే నాలుకకి, ఈ యొక్క నోటికి రుచి బాగుంది అని చెప్పేసి ఎంత అంటే తింటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది. అంటే ఆ యొక్క ఇంద్రియం అనేటువంటిది మనకు బాహ్యంగా ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు వాటి యొక్క ప్రసన్నం కోసం, వాటి యొక్క ఆనందం కోసం మనం ఏం చేస్తామంటే దేహాన్ని బాధిస్తాం. దాని ద్వారా మనస్సు బాధింపబడుతుంది. ఎప్పుడైతే ఉదాహరణకు చెప్పండి, దేహము ఆనందంగా లేదనుకోండి, అంటే ఆరోగ్యంగా లేదనుకోండి, మనసులో బాధ ఉంటుందా లేదా? ఉదాహరణకి మనం ఏదో ఆ ఇంద్రియానికి నచ్చిందని చెప్పేసి నోటి ద్వారా ఎంత అంటే అంత తిన్నాం అనుకోండి, అపరిమితంగా అంటే ఎక్కువగా తిన్నాం అనుకోండి, ఆ దానివలన లోపల మన కడుపులో అజీర్ణానికి గురైంది అనుకోండి, అజీర్ణమైంది అనుకోండి, అజీర్ణమైతే లోపల పొట్టలో గ్యాసు, అసిడిటీ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మనసులో ఎంత బాధ ఉంటుంది? ఈ విధంగా మీరు ఆలోచించండి. ఇంద్రియాల సుఖం కోసం మనం చేసే ప్రతి విషయం కూడా మనల్ని ఎక్కువగా బాధిస్తాయి మిత్రులారా. ఇదంతా మన దుఃఖానికే కారణం ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే బాలయ్య గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఇంద్రియాల యొక్క పనితనం, ఈ ఇంద్రియాలను మనం నియంత్రించాలంటే, వాటిని ఎదుర్కోవాలంటే, వాటిని జయించాలంటే మనం చేయవలసింది ఏంటంటే, మనం తినే ఆహారము ఎంతో శుద్ధ సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా పెట్టుకోవాలి. తామసిక ఆహారం కానీ, రజో ఆహారం కానీ తినకూడదు. తామసిక రజసిక ఆహారాలు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మూడోది సాత్విక లేదా శుద్ధ సాత్విక. అంటే
బహుశా ఫలాహారం అని చెప్తారు వాళ్ళు. శుద్ధ సాత్విక అంటే ఫలాహారానికి వచ్చేయడమే. అంతకుముందు సాత్విక ఆహారం అంటే ఈ యొక్క రుచికరమైన శాకాహార భోజనం. అంటే అక్కడ కూడా కొన్ని మసాలాలు ఇవి అవి అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంద్రియాలను ఓ రకంగా ప్రకోపింపజేస్తాయి. ఇంద్రియాలను ప్రకోపింపజేయం అంటే ఉదాహరణకి రజసిక ఆహారం తిన్నాం అనుకోండి, మనలో ఆ యొక్క కోపము, తర్వాత ధీరత్వం అనుకోవచ్చు. కానీ కోపం కానీ ఈ యొక్క అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, ఆ ఆరు లక్షణాలు అవి కూడా ఎక్కువగా ప్రకోపంగా ఉంటాయి. రజో ఆహారం తింటే లేదా తామసిక ఆహారం తింటే అవి తగ్గవు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కువగానే ఉంటాయి. మరి వాటన్నిటిని అరికట్టాలంటే, వాటన్నిటిని నియంత్రించాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారం శుద్ధ, అంటే సాత్విక ఆహారంలో కూడా మనం ఇటీవల కాలంలో ఉదాహరణకి మనం అంతా ధ్యానం చేసేటువంటి మార్గంలో ఉన్నాం, ధ్యాన మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం. మనం కూడా ఏం చేస్తున్నాం? మనం చేసుకునే ఆహారంలో నేను ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు కూడా టీచ్ చేయడం కూడా జరిగింది. ద బెస్ట్ డైట్ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఏం ఉండాలి, ఎలా ఉండాలి అని ఇప్పుడు కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మనం సాత్విక ఆహారం తింటున్నామని అనుకుంటున్నాం, ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి. నేను ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బహుశా మనం మొన్న కూడా ఆమ్, మన కడతాల్లో కార్యక్రమం చేశాం. మనం క్యాంటీన్కి అంటే మనం అన్నదాన కేంద్రానికి వెళ్తాం అనుకోండి. వెళ్ళినప్పుడు మనకు లభించే ఆహారంలో అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే, నార్మల్ ఆహారంలో, నార్మల్ అంటే శాకాహారమే, శుచి ఆహారమే. అయితే దాంట్లో ఉన్న అంశాలు ఏంటంటే, మనం గమనిస్తే అన్ని మసాలాలు ఉంటాయి, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఉం? ఉప్పు కారము మసాలాలు ఎక్కువగా జోడించి ఉంటారు ఆహారం తయారు చేసేటప్పుడు. రుచికరంగా మనం తింటాం, అవునా కదా? అంటే నాలుకకు రుచికరం. అంటే ఇక్కడ ఎవరిని ప్రసన్నం చేస్తున్నాం చెప్పండి? ఇక్కడ ప్రసన్నం చేస్తున్నది ఇంద్రియాలు, మన నాలుకను ప్రసన్నం చేయడమే. ఇప్పుడు పొట్టలోకి పోయింది అనుకోండి, పొట్టలోకి పోయిన తర్వాత విషయము లేదా శాకాహారము మాంసాహారం ఏమైనా తేడా ఉందా? పొట్టకు తెలుసా అది, ఇది మాంసాహారము, ఇది శాకాహారము, ఇది విషయము అనేది ఏమైనా తెలుసా? తెలియదు. పొట్టలోకి పోయాక ఏం తెలియదు. అయితే ఎవరికి తెలుసు అంటే ఈ ఇంద్రియానికి తెలుసు, ఈ నాలుకకి తెలుసు రుచి, ఏ ఆహారం తింటున్నాం అనేది. ఇప్పుడు ఆ యొక్క నాలుక రుచి కోసం మనం ఏం చేస్తున్నాము? మనం మన యొక్క అన్నదాన సెంటర్లో దొరికేటువంటి ఆహారం తింటున్నాం. అయితే శుద్ధ సాత్విక ఆహారం కాదు. అందుకే మనం ఎంత ధ్యానం చేసినా మన ఇంద్రియాలు కంట్రోల్కి రావట్లేదు. మనం ధ్యానము ఎంత అధికంగా చేస్తూ కూడా, శక్తిని పొందుతూ కూడా, జ్ఞానాన్ని పొందుతూ కూడా, మన కోపతాపాల్లో కానీ మన అరిషడ్ వర్గాల్లో కానీ ఇంకా భేదం రాలేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో తేడా వచ్చిందా? వచ్చి ఉంటే ఇప్పటికే మనం యోగి కావాలి, ఒక గొప్ప మాస్టర్ కావాలి. ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రావట్లేదు అనేది మీరు అబ్జర్వ్ చేస్తే అధిక పర్సంటేజీ రానటువంటి వాళ్ళే ఉంటారు. మనలో ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు సో రారాజులాగా విరాజిల్లుతున్నాయి మన లోపల ఇప్పటికి కూడా. అయితే శక్తి పొందుతున్నాం ధ్యానం ద్వారా, ఆరోగ్యంగా ఉంటున్నాం, మన దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోగలుగుతున్నాం అంతే. కానీ మనలో జీవన పరివర్తన అని ఒకటి చెప్తాం, ది గ్రేటెస్ట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాం, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాం. తర్వాత ఎన్లైటన్మెంట్ అని చెప్తాం, అంటే నిర్వాణం అని చెప్తాం. నిర్వాణానికి ఎంతమంది దగ్గర వెళ్తున్నాం? లేదు, సమాధి స్థితికి ఎంతమంది దగ్గర వెళ్తున్నాం అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అక్కడికి పోయేసరికి నంబర్ ఆఫ్ పీపుల్ చాలా 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 తగ్గుతారు. ఎందుకు కారణం అంటే మీ భోజనంలో కూడా మార్పు తీసుకురావాలి అనేది ప్రధాన విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీ భోజనంలో ఇప్పుడు మీరు తింటున్న, నిత్యం మీ ఇంట్లో తిన్నా, ఇట్లా ఎక్కడైనా మన యొక్క ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు జరిగితే అక్కడికి పోయినా అక్కడ తిన్నటువంటి ఆహారం కూడా అంత కరెక్ట్గా లేదు, తప్పుగా ఉంది. అంటే అన్నదానము, అది అన్నం పరబ్రహ్మం అని చెప్తాం. ఎస్, రైట్. బికాస్ ద ఫుడ్ ఈజ్ యువర్ మైండ్, ఫుడ్ ఈజ్ యువర్ బాడీ. నీ దేహం ఏది, నువ్వు తినే ఆహారం. నీ మనస్సు ఏది, నువ్వు తినే ఆహార ప్రకారంగా. అయిందా? సో ఇదంతా కరెక్టే. అయితే మనం తినే దాంట్లో అతి తక్కువగా మన ఇంద్రియాలను బలపరచకూడదు, మన ఇంద్రియాలను బలపరచకూడదు. మన దేహంలో కండరాల్ని, మన దేహంలో
సెల్స్ని, మన దేహంలో ఉన్న రక్తాన్ని వాటి పెంచాలి. అంతేగాని మన యొక్క ఇంద్రియాలను బలపరిచే విధంగా ఆహారం ఉండకూడదు. అర్థమైందా? సో అది ఎలాంటిదంటే శుద్ధ సాత్విక ఆహారమే సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా నేను ఒక్క విషయం ఈరోజు చెప్పదలుచుకున్నాను, నాకు చెప్తాను. మీకు అర్థమవుతే దాన్ని ఖచ్చితంగా ఈ రోజు నుంచి పాటించండి. ఓకే? అలాంటి ఆహార విధానం ప్రతి ఒక్కరు అలవర్చుకుంటే తొందరలో మీరు ఒక గొప్ప మాస్టర్గా తయారవుతారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని అలవాటు చేసుకుంటారు. దాన్ని ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని మనం నిత్యము అభ్యాసం చేస్తాం. అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం అలవర్చుకుంటాం. అలవాటు చేసుకుంటాం. తర్వాత మనం చేసిన ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని కూడా ఎక్కువ ఖర్చు చేయం. ఎందుకంటే ఈ ఆహార విధానం అలాంటిది. అర్థమైందా? సో ఆహార విధానం అంటే శుద్ధ సాత్విక ఆహారం ఏదైతే మనం తీసుకుంటామో అది ఎంత ముఖ్యమంటే ఆ ఆహార విధానం వలన మనలో వచ్చిన ధ్యాన శక్తి ఖర్చు కాదు. తర్వాత మన యొక్క పరివర్తన అనేటువంటిది జీవన పరివర్తన అత్యంత వేగంగా జరుగుతుంది. ఏ రోగాలు మన దగ్గరికి రావు. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందంటే ధ్యానం చేసేది ఎందుకయ్యా అంటే రోగం పోగొట్టుకోవడానికి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎంతోమందిని అబ్జర్వ్ చేస్తున్నాం. రోగాలు వస్తున్నాయి, పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాం. ఇంతే ఇంకా. ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు. రోగాలు నయం చేసుకోవడానికి మీ ఆహారం చాలు. రోగాలు నయం చేసుకోవడానికి మీ దగ్గర మన 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 యొక్క సమాజం అంటే మన యొక్క ఈ యొక్క సమాజంలో ఈ నేచర్లో లభించే సహజ చికిత్సలు సరిపోతాయి. అల్లోపతి తప్ప. అల్లోపతి వాడకూడదు. కాబట్టి ఈ యొక్క శుద్ధ సాత్విక ఆహార విధానం ఎలా పెట్టుకోవాలంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత నిరాహారం వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ నిరాహారం. అర్థమైందా? సో అది భగవాన్ బాలయ్య గారు ఫాలో అయినటువంటి అదే దాన్ని ఏమంటారంటే ఆహారాన్ని త్యజించడము అంటాం. దానికంటే ముందు మనకు ఆహారాన్ని త్యజించడము, నిరాహారము, శ్వాసాహారం అనేటువంటి కదా, అది ఫైనల్ స్టెప్. ఓకే? సమాధికి పోయే స్థితిలో అది ఒక్కటే, ఇంకా వేరేది ఏమి ఉండదు మనకి. కళ్ళు మూసామంటే ఇంకా తెరచం. దాన్ని సమాధి స్థితి అంటాం. ఆ సమాధి స్థితి పొందే ముందు మనం అనుభవించేటువంటి మనం స్వీకరించేటువంటి ఆహార విధానం ఏంటి? శ్వాసాహారము, నిరాహారము. దానికంటే ముందుండే స్టెప్ మనమందరం ఫాలో కావాల్సింది ఇప్పుడు కూడా నిత్యంగా ఏంటంటే శుద్ధ సాత్విక ఆహారం. దాంట్లో ఏముండాలి చెప్పండి? ఎక్కువగా ఫలాలు, తర్వాత కూరగాయలు ఇవి మాత్రం ఉండాలి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఒక మీ వెయిట్ ఎంత ఉందో దానికి 10 రెట్లు 4 రకాల పండ్లు తీసుకొని, అది కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు అంటే దాని ఏమంటారు సీజనల్ ఫ్రూట్స్ అంటాం వాటిని. ఓకే? సమయం తగ్గినటువంటి సమయానికి ఇప్పుడు పండేటువంటి పండ్లు. ఆ యొక్క పండ్లని తీసుకొని మీ వెయిట్ ఎంత ఉంటే దాన్ని 10 రెట్లు. ఉదాహరణకు మీరు 70 కేజీలు ఉన్నారనుకోండి. 70 కేజీలు ఇంటూ 10 అంటే ఎంత వస్తుంది? 700 గ్రాములు. 60 కేజీలు ఉంటే 60 ఇంటూ అది 10 అంటే 600 గ్రాములు. 600 గ్రాములు సరిపడా 4 రకాల పండ్లని కట్ చేసుకొని పీస్‌గా అది మాత్రమే బ్రేక్‌ఫాస్ట్‌కి తినాలి. అదెప్పుడు 9-12 లోపల ఎప్పుడైనా తినండి. అంతకుముందు పొద్దున్నే లేచారా, మూత్రజిగ చేసుకోండి, నీళ్లు తాగండి. ఆ! తర్వాత ఇంకేదైనా అది చాలు. ఏదైనా పళ్ళరసం ఉంటే తాగొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఏదైనా కూరగాయల జ్యూసు అవి తాగుతూ ఉంటారు అలవాటున్న వాళ్ళు. అవి తీసుకోవచ్చు. తొందర లేదు. ఆ! సో, కొద్ది కోకోనట్ ఆయిలు, ఆ! ఒక 10 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తాగండి. ఇవన్నీ కూడా పొద్దున్నే చేసుకునే ప్రక్రియ. మల విసర్జన బాగా అవుతుంది. అంతా కూడా 9 లోపల. 9-12 మధ్యలో బ్రేక్‌ఫాస్టు. 12 లోపలే. అది మించకూడదు. అది బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? ఇంతే. పండ్లు అంతే. చూడండి ఎట్లా ఉందో. ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంది తెలుసా? లంచ్‌కి అంటే 1, 1:30, 1-2 మధ్యలో. లంచ్‌కి ఎళ్ళాలంటే 2 ప్లేట్స్ చేసుకోవాలి. ఒకటి గ్రీన్ ప్లేటు, రెండోది కుక్డ్ ప్లేట్ అని చెప్తాం మనం. అంటే వండిన ఆహారము, సహజ ఆహారం 2 ప్లేట్లుంటాయి. మొదటి ప్లేట్ సహజ ఆహారం, రెండో ప్లేటు వండినటువంటి ఆహారం. సహజ ఆహారంలో ఏముంటుందో చూద్దాం. 4 రకాల కూరగాయలు, ఒకటి క్యారెట్టు, బీట్రూటు, దోసకాయ, తర్వాత ఇంకేమన్నా క్యాబేజు, కాలీఫ్లవరు, ఇలాంటివి, బ్రోకలీ, ఇలాంటివి ఏమన్నా గానీ ఒక 4 రకాల కూరగాయలు. పీస్‌గా చేసుకొని ఎంత ఉండాలి క్వాంటిటీ? మీ వెయిట్ 60 కేజీలు అనుకోండి. ఇంటూ 5, 5 రెట్లు అంటే ఎంతొస్తది? 300 గ్రాములు. అన్ని గ్రాములనమాట. అంటే 60 కేజీలు ఇంటూ 5 అంటే 300 గ్రాములు వచ్చింది మీకు. 300 గ్రాములు ఓ ప్లేట్‌లో పెట్టేసుకోండి. పక్కనే మీరు వండిన ఆహారం ఎంత సాధ్యమైతే అంత తినొచ్చు తర్వాత.
అంటే మీరు వండిన ఆహారంలో బహుశా మీరు ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఒక్కొక్క స్టేజ్లో ఉన్న వాళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఒకరికి ధ్యానం అంటే అసలు వాళ్ళకి అలవాటే ఉండదు. మీకు ధ్యానం అంటే చాలా ఇష్టం. ధ్యానం అంటే మీకు మీకు నచ్చిన మార్గం అనుకోండి. ఇంకొకరికి ధ్యానం అంటే అసలు తెలియదు. సో అక్కడ ఉన్నటువంటి నలుగురు ఒక కుటుంబంలో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా ఉండే అవకాశం ఉంది. అందరికీ అన్ని రకాల వంటలు వండడం సాధ్యం కాదు. అది స్త్రీలకు ఎంతో కష్టమైన పని. అంటే భారమైన పని. కాబట్టి మీరేం చేయాలంటే ఆహారం వండి అంటే ఒక ప్లేట్ గ్రీన్ ప్లేట్ ఉంది. ఇంకో ప్లేట్ వండిన ఆహారం ఉంది. వండిన ఆహారంలో మీ ఏ మార్పు చేయాల్సిన అక్కర్లేదు. వాళ్ళు ఏం తింటారో అంటే ఎక్సెప్ట్ నాన్ వెజ్, ఎక్సెప్ట్ నాన్ వెజ్ కానీ వెల్లుల్లి కానీ కాకుండా మిగతా ఆహారం వాళ్ళు ఏం తింటారో మీరు అదే తినండి. అయితే మొదటి ప్లేట్ గ్రీన్ ప్లేట్ ఉంది. సెకండ్ ప్లేట్ వండిన ఆహారంలో ఒక రోటీ, ఇంత కూర, తర్వాత కొద్దిగా రైస్. రైస్ ఎక్కువ తినొద్దండి. రైస్ ఎక్కువ తీసుకోకూడదు. ఒక కప్పు, చిన్న కప్పు రైసు, దాని చుట్టూ కూరగాయలు. అలాంటి ఆహారం తినండి. దానికంటే ముందు ఫస్ట్ ఈ ప్లేట్ తినండి, గ్రీన్ ప్లేట్. అంటే సహజ ఆహారం ఒక ప్లేట్ తినండి పూర్తిగా. తిన్నాక అది తినండి. ఇది లంచ్, డిన్నర్ ఇదే విధంగా చేసుకోవాలి మిత్రులారా. లంచ్ అంటే మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం కూడా 2 కూడా ఇదే. రాత్రి భోజనం 7 గంటల లోపే తినేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఈ యొక్క శుద్ధ సాత్విక ఆహారంలో భాగమే చెప్తున్నా కాబట్టి అది కూడా నోట్ చేసుకోండి. 7 o'clock లోపల తినాలి. కరెక్ట్గా 10 గంటల లోపు నిద్ర 10 గంటల కల్లా మీరు నిద్ర ప్రారంభించాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వీలైతే 4 గంటలకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఈ మొలకెత్తిన విత్తనాలు కానీ, తర్వాత అలాంటివి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మీరు తినవచ్చు. 4 గంటలకు ఆ ప్రాంతంలో నో ప్రాబ్లం అలాంటివి తినవచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు 40 నిమిషాలు పొద్దున్నే సన్ వస్తుంది కదా, ఒక 8 నుంచి 9 ఆ టైంలో 40 నిమిషాలు సన్ ఎనర్జీ తీసుకోవాలి. సూర్యునికి కూర్చోవాలి. సూర్యుని ముందు, సూర్యుని కింద కూర్చోవాలి. మీ యొక్క బాల్కనీలో కానీ ఎక్కడో చోట కూర్చుంటే సన్ ఎనర్జీ వస్తుంటుంది. ఆ యొక్క సూర్యుని శక్తి మనం నేరుగా తీసుకోవాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత తీసుకోకూడనివి ఉన్నాయి. తీసుకోకూడనివి ఏంటంటే అన్ని ఈ యొక్క అనిమల్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇవేవి తీసుకోకూడదు. పాలు, పాల ఉత్పత్తులు ఏవి తీసుకోకూడదు. అవన్నీ ఆపేయండి. బహుశా కొంత అది కూడా ఏ టు ఘీ అంటాం. అంటే దేశీ ఆవు యొక్క నెయ్యి ఉంది కదా, అది కొంత ఉపయోగించుకోవచ్చు. అది తప్పితే మిగతాది ఏది అక్కర్లేదు. మిగతా అన్ని కూడా వదిలేయచ్చు. అర్థమైందా? సో వాటి అంటే అనిమల్, తర్వాత ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటివి కానీ ఏవి తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి తీసుకోకూడదు. అది కూడా ఇంపార్టెంట్గా. సో ఇలాంటివన్నీ కూడా మనము తొలగించాలి. మన యొక్క డైట్లో అవి భాగంగా ఉండకూడదు. తర్వాత అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ సూపర్ మార్కెట్లో నుంచి ఏది తీసుకురావు. సూపర్ మార్కెట్లోంచి ఏది తీసుకురాకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ మొత్తం ఆపేయాలి. జంక్ ఫుడ్స్ మొత్తం ఆపేయాలి. ఈ మైదా ఫుడ్స్, మైదా నుంచి చేసే బేకరీ ప్రొడక్ట్స్ కానీ ఇట్లాంటివి ఏవి తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా షుగర్ అనేటువంటిది ఇంకా లేనే లేదు. ఆ టీ కానీ కాఫీ కానీ ఇలాంటిది అస్సలు లేదు. సో టీ లేదు, కాఫీ లేదు, షుగర్ షుగర్ ప్రొడక్ట్స్ లేదు, ఎక్కువ సాల్టీ ప్రొడక్ట్స్ లేదు, జంక్ ఫుడ్స్ లేదు. ఇలాంటివన్నీ తొలగించాల్సిన విషయాలు ఇవన్నీ. సో ఇలా ఎవరు చేసుకుంటారో ఇది శుద్ధ సాత్విక ఆహారంగా తయారవుతుంది. అవునా కదా? సో ఇలా చేసుకున్నటువంటి మనం ఇలా చేసుకుంటే మన యొక్క ధ్యానం నుంచి వచ్చే శక్తి కానీ, మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారయ్యేది కానీ, దేహం ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా చెప్పాలంటే దేహానికి ఎలాంటి జబ్బు రాదు మిత్రులారా. ఎలాంటి జబ్బు రాదు, ఎలాంటి తొందర కూడా రాదు. దేహం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దేహం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనసు అంత ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది. దాంతోపాటు ధ్యానం ఉంది కాబట్టి మన యొక్క పూర్వజన్మ వాసనలు తొలగించుకోవడం కానీ, మన కర్మలు తొలగించడం కానీ, మనలో ఆ అరిషడ్ వర్గాలు నియంత్రణలో పెట్టుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక గొప్ప మాస్టర్గా అవ్వకపోవడానికి కారణాలు ఏమున్నాయి చెప్పండి. ఇన్ని మనం ఫాలో అయినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిగా ఫాలో అయినప్పుడు మనం గొప్ప మాస్టర్గా తయారు కాకపోవడానికి కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమీ లేదు. సో ఇలాంటి ఆహారము మనకు మన యొక్క ధ్యాన యజ్ఞాల్లో కూడా దొరకాలని నా యొక్క ప్రయత్నం. ఇలాంటి ఆహారాన్ని మనం ప్రవేశపెట్టాలి. ఆ ధ్యాన యజ్ఞం ఎక్కడ చేసినా కానీ ఇక ముందు ముందు రోజుల్లో మన యొక్క అందరి సహకారంతో మనం సహకరించుకుంటే ఇలాంటి ఆహారాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా అందరికి పరిచయం చేయాలి. పరిచయం చేసిన రోజు ఈ ఆహారం కావాలంటే ఒకే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఆహార విధానం ఏదైతే ఉందో దీన్ని ఏం చెప్తామంటే ఒక అద్భుతమైన ఆహార విధానం ఇది చెప్పాలంటే
డిఐపి డైట్ అని చెప్తాం. డిఐపి డైట్ అంటే, సో ఇది ఎంత అద్భుతమైన ఆహారం అంటే ఒక ఇంటెలిజెన్స్ పీపుల్ డైట్ ఇది. ఓకే. ఓకే. సో ఇంటెలిజెన్స్ పీపుల్ డైట్ అంటే ఒక తెలివైన తెలివైన వ్యక్తులు చేసే ఆహార విధానం అంటారు. కాబట్టి దీన్ని అందరికి పరిచయం చేసి దీని ద్వారా ఈ షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు, డయాబెటీస్, 72 గంటల వాళ్ళ షుగర్ అనేటువంటిది ఆటోమేటిక్ కిందికి వచ్చేస్తుంది. 140, 150 ఆ స్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడో 200 పైకి పోయినటువంటి వాళ్ళు కూడా ముందు 72 గంటలు మీరు ఇలాంటి ఆహారం స్టార్ట్ చేసిన 72 గంటలు మీ షుగర్ కిందికి రాకపోతే అడగండి. ఇక నెక్స్ట్ క్యాన్సర్, 2-3 నెలలు ఇలా తింటూ పోతే క్యాన్సర్ అవుట్, మధుమేహం అవుట్, బీపీ అవుట్, క్యాన్సర్ అవుట్, అన్నీ పోయాయి, అన్ని రోగాలు వెళ్ళిపోతాయి. దీనికోసం మనం ధ్యానం చేసి 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 ధ్యాన శక్తిని ఉపయోగించి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ధ్యానం చేయాలి ఎందుకు? ఎక్కువ శక్తి, ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవడానికి. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం రెండు ఉన్నాయి. ప్రత్యక్ష జ్ఞానం అంటే మనల్ని మనం చూసుకోవడం, మన స్వస్వరూపాన్ని చూసుకోవడం, అంటే నేను ఎవరు అని తెలుసుకోవడం, నా యొక్క ఆత్మను దర్శించడం, దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. దానికోసం ధ్యానం ఎక్కువ చేయాలి, ధ్యానం నుంచి శక్తి సంపాదించాలి. ఓకే. మన ప్రాణమయ కోశాన్ని స్వచ్ఛపరచుకోవాలి. దీనికోసం మనము ధ్యానం చేయాలి. ఓకే. సో ఈ విధంగా ఏమవుతుందంటే ధ్యానం దానికోసం చేయండి, అంతేగాని మన దేహంలో ఉన్న రోగాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానంగా చేసేది అది తప్పు అవుతుంది. అర్థమైందా? సో సాక్షాత్కారం కోసము, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ఆధ్యాత్మిక పురోగతి కోసం ధ్యానం చేయాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే. ధ్యానం శారీరక స్వస్థత కోసం మాత్రమే కాదు. శారీరక స్వస్థత అనేటువంటి ధ్యానం చేస్తున్నప్పుడు లభించే మొదటి ఫలితము. ఇప్పుడు ఒక బోర్వెల్ వేస్తూ ఉంటాం, బోర్వెల్ కిందికి దించుతూ ఉంటే ఫస్ట్ ఏమొస్తుంది? మట్టి వస్తుంది, ఇసుక వస్తుంది, తర్వాత రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు వస్తాయి. తర్వాత అలా అలా ముందుకు లోపలికి వెళ్తూ 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 ఉంటే కొన్ని వందల ఫీట్లు పోయాక అప్పుడు కొద్దిగా నీళ్లు తగులుతాయి. ఇంకా ముందు లోపలికి పోతే కొద్దిగా మన్ను, అదే బోధ మన్ను వస్తుంది. ఆ తర్వాత నిజమైన సోర్స్ ఆఫ్ వాటర్ లభిస్తుంది కదా. ఇలాగా ధ్యానం చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మనకి ఎన్ని ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? చివరికి మనలో జరిగేటువంటి ధ్యానం వల్ల జరిగేటువంటిది మన ఆంతరిక కన్ను, అంటే మూడో కన్ను, అదే మనకు ఆ యొక్క దివ్య దృష్టి అని చెప్తాము, దివ్య చక్షు అని చెప్తాం. అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సో అప్పుడు మనము నిజమైనటువంటి, అంటే ఆ యొక్క మన ఆధ్యాత్మిక ఆ ఫలితం పొందుతాం. మన లోపల ఆత్మ దర్శనం జరుగుతుంది అనమాట. మన యొక్క ఆత్మ దర్శనం అప్పుడు జరుగుతుంది. సో దానికోసం మనం ధ్యానం చేయాలి. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఒక ఆహార విధానాన్ని ఫాలో అయినప్పుడు మనం అన్ని మన యొక్క ధ్యాన యజ్ఞాల్లో కూడా ఇలాంటివి చేస్తూ పోయినప్పుడు మనకు అద్భుతమైన ఫలితాలు మనం ప్రతి ఒక్కరూ సాధించవచ్చు. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు చెప్పిన ఆహార విధానాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచే ప్రారంభించండి. మీ యొక్క దాని ఫలితాన్ని ముందు ముందు క్లాస్లో మీరే చెప్పండి ఎలా ఉంటుందో. సో మీకు తెలుస్తుంది దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందని. ఓకే. అయితే ఒక సూచన ఏంటంటే కూరగాయలు సాధ్యమైనంత వరకు సహజంగా పడినటువంటి పండ్లు, సహజంగా పడినటువంటి పండ్లను తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి. ఒకటి, ఇది సూచన మీకు. రెండవది, కూరగాయలు మనం తెచ్చుకునే కూరగాయలు సహజమైన కూరగాయలు అయి ఉండాలి, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చి ఉండాలి. అలా రాకపోతే ఇంటికి తెచ్చాక కూరగాయలు, ఎందుకంటే మనం కట్ చేసుకుని డైరెక్ట్ తింటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్ సహజంగా పండిండాలి, కూరగాయలు కూడా మనం తెచ్చుకొని కట్ చేసి, అంటే తెచ్చుకున్న కూరగాయలను ఒకరోజు ముందు నైట్ కానీ లేదా పొద్దున్నే కానీ ఒక పాత్రలో వేసి నీళ్ళు వేసేసి దాంట్లో చింతపండు బాగా పిండి దాంట్లో వేసి దాంట్లో నానబెట్టాలి. గంట సేపు పెట్టేస్తే ఆ కూరగాయలు ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని లాగేస్తుంది. అప్పుడు కూరగాయలు స్వచ్ఛంగా తయారవుతాయి. అప్పుడు మన నెక్స్ట్ నార్మల్ నీటి కడుక్కొని వాటిని కట్ చేసుకొని తినొచ్చు. ఈ రెండు సూచనలు పాటించాలి. ఇలా చేసి ముందు ముందు మనం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు, ఆధ్యాత్మిక శారీరక ఫలితాలను కూడా సాధించవచ్చు. ఇది ఇక్కడ భగవాన్ బాలయ్య గారు ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఇంద్రియాల యొక్క ఆ ప్రభావాన్ని తగ్గించాలంటే నిదానంగా శుద్ధ సాత్వికంకి వచ్చి అక్కడి నుంచి శ్వాసాహారము, లేదా అంటే ఇక్కడ శుద్ధ సాత్వికారంలో పలాహారం ఎక్కువ ఉంది, వండిన ఆహారం తక్కువ ఉంది. పలాహారం ఈ విధంగా తిని చూడండి, వండిన ఆహారం మీరు ఇంతే తింటారు, ఎక్కువ తినరు. అర్థమైందా? అంటే ఇక్కడ పలాహారానికి ఆల్మోస్ట్ వచ్చేసాం. నెక్స్ట్ పోయేది నిరాహారము, శ్వాసాహారము, అది కాస్మిక్ ఎనర్జీ ద్వారా. సో ప్రత్యాహార అని చెప్తాం.
మనం చెప్తాం కదా, ఆ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అని చెప్తాం కదా, ప్రత్యాహారం. సో ప్రత్యాహారం లభిస్తుంది, మనకి కాస్మిక్ ఎనర్జీ లభిస్తుంది నిత్యంగా. దాని ద్వారా ఏమవుతుందంటే మన యొక్క ఇంద్రియాల ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తాం. ఇంద్రియాల ప్రచోదనం ఉండదు, మన మీద ప్రభావం ఉండదు. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా తయారవుతుంది. ఆటోమేటిక్గా మనసు నిశ్చలమైపోతుంది, స్థిరమైపోతుంది, శూన్యం అవుతూ వస్తుంది. శూన్యం కావడం అతి సులభం అవుతుంది. అప్పుడు ధ్యానంలో ప్రవేశిస్తాం. ధ్యానం ద్వారా మన యొక్క దివ్య చక్షు తెరుచుకోవటము, మనకు దివ్య దర్శనం కూడా మనకు లభిస్తుంది. అప్పుడు మనం ఒక యోగిగా, మాస్టర్గా తయారవుతాం. ఇది. నెక్స్ట్ ఇంకేం చెప్తారంటే, ఏదైనా మనం కోరితే దాన్ని తపస్సు ద్వారా సాధించవచ్చు అని ఒక బోధన చెప్పారు. ఏదైనా కానీ ఎనీథింగ్ మనం ఒక సంకల్పం పెట్టామంటే, ఒక ధ్యానిగా ఒక సంకల్పం పెడితే అది సాధించవచ్చు. అది గొప్ప విషయం ఏం కాదు. సో తర్వాత తపస్సుకి ఎంత పవర్ ఉందంటే, సో ఈ మొత్తం ఈ యొక్క ఈ యొక్క విశ్వ దర్శనాన్ని కూడా చేయొచ్చు తపస్సు ద్వారా అని చెప్తారు. అది కూడా సాధ్యం. తర్వాత మన యొక్క ఈ యొక్క జీవాత్మ ఈ యొక్క జీవాత్మ వచ్చేసి పరమాత్మతో విలీనం కావడం అనేది కూడా, ఆ విషయాన్ని కూడా ఇంకొక బోధనలో చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటివి ఏంటంటే, ఈ యొక్క తాత్విక దర్శనంలో, తాత్విక దృక్పథంలో చెప్పినటువంటి ఇవన్నీ బోధనలు. ఎవరు? భగవాన్ బాలయ్య గారు చెప్పింది. నెక్స్ట్ సామాజిక దృక్పథంతో చెప్పిన కొన్ని బోధనలు ఉన్నాయి. అవి చెప్పుకొని ఈ రోజు యొక్క క్లాస్ మనం ముగిద్దాం. ఓకే. ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క సామాజిక దృక్పథం ఆయన చెప్పింది ఏంటంటే, ఈ దర్శన ఆరాధన అనేటువంటిది నీటితో మరియు ఈ యొక్క అంటే నీటితో మరియు వాటర్తో, దాంతో మాత్రమే చేయాలి. ఈ ఫలాలు, పుష్పాలు ఇవన్నీ పెట్టకూడదని చెప్పారు ఆయన. చూడండి ఎలా ఉంది చెప్పండి. అంటే అప్పటికి అప్పటికి అంటే అనాది నుంచి మనకు వచ్చిన కొన్ని అలవాట్లు కానీ అభ్యాసాల నుంచి ఏమవుతుందంటే, ఈ పొలాలను కోసిపెట్టేది, ఆ, అవి ఇంకా పండు కూడా అయ్యిండవు, కాయగా ఉంటే తీసుకొస్తారు. లేదంటే ఈ యొక్క పుష్పాలు, హాయిగా పుష్పాలు ఎంతో వికసిస్తాయి, ఎంతో ఆనందంగా ఉంటాయి అక్కడ చెట్టు మీద ఉన్నప్పుడు. వాటిని కోసుకొని వచ్చి దేవ ఈ యొక్క ఆరాధనకు అని చెప్పి, దర్శనానికి అని చెప్పి తీసుకొస్తారు. అది తీసుకురాకూడదని చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, సామాజిక దృక్పథంలో చెప్పిన కొన్ని బోధనలు చెప్తాను నేను. దాంట్లో దర్శనానికి కానీ ఆరాధనకు కానీ నీరు మరియు మిల్క్, బహుశా మిల్క్ అవైలబుల్ ఉంటే ఇది మాత్రం వాడండి, ఇంకేం వాడదని చెప్పాడు. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రత్యేకంగా భక్తి అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే, భక్తి అనే ద్వారా, భక్తి ద్వారా, భక్తి పూర్వకంగా మనం వెళ్తూ ఉంటే మన యొక్క పాపాలను కూడా కడిగేయడం జరుగుతుంది, పాపాలను కూడా తొలగించడం జరుగుతుందని ఆ విధంగా చెప్పారు. అంటే మామూలు జనాలకు అర్థమయ్యే రీతిలో ఈ విధంగా చెప్పారు. భక్తి ఉందనుకోండి, భక్తి ద్వారా ఒక కొద్దిగా భయం ఉంటుంది. భక్తి లేకపోతే అసలు భయం ఉండదు. అదే ఒకవేళ ఆధ్యాత్మికతలో ప్రవేశించిన వాళ్ళకి ఇవన్నీ అక్కర్లే, భక్తి భయం అక్కర్లే. మామూలు వ్యక్తులు, సామాన్య జనులకు ఏమవుతుంది? వాళ్ళకి భక్తి లేదంటే భయం కూడా ఉండదు. ఒక దేవుని మీద భక్తి, ఆ? సో వాటి వలన ఒక భయం, కొంత భయం వస్తుంది. దానివల్ల మంచి మంచి మార్గంలో నడుస్తాడు. నడిచినప్పుడు పాపాలు తగ్గిపోతాయి, పాపాలను కూడా చేయడం జరగదు కదా. అది చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ 3 రోజుల ముచ్చట, ఈ 3 నాళ్ళ ముచ్చట అంటాం కదా, నానాటి బతుకు నాటకం అని చెప్పి కూడా చెప్పారు సారు. అదేవిధంగా ఈ 3 నాళ్ళ ముచ్చట అనేటువంటి ఈ జీవితానికి కోపం పనికిరాదని చెప్పారు. కోపం అనేది అస్సలు పనికిరాదని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి యొక్క ఉద్దేశం ఏంటి? జాగరణ అంటే జాగృతి పొందడమే కానీ రాత్రి అంతా మేల్కోవడం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ మహాశివరాత్రి దినాన, పర్వదినాన నైట్ మేలుకోవాలని చెప్పేసి టీవీలు చూసేది, సినిమాలు చూసేది, ఆ, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది నిజమైనటువంటి అది జాగరణ అంటే ఏంటి తెలుసా? జాగరణ అంటే జాగృతి పొందడము. జాగృతి పొందడం అంటే మీ మూడో కన్నును జాగృతి చేసుకోవడమే దాని యొక్క ఉద్దేశం. మహాశివుడికి ఉన్నటువంటి మూడో కన్ను ఎలా ఉందో మనకు కూడా మూడో కన్ను ఉంది. ఎందుకంటే మనమంతా అంశాత్మలం కదా. ఆయన పరమాత్మ అయితే, ఆయన పరబ్రహ్మ అయితే, మనమంతా కూడా అంశాత్మలం. మనం అంశాత్మలో ఉన్నప్పుడు మనలో కూడా మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను జాగృతి గొలుచుకోవడమే జాగరణ ముఖ్య ఉద్దేశము అనేటువంటిది మహాశివరాత్రి యొక్క ఉద్దేశాన్ని, శివరాత్రి యొక్క ప్రాముఖ్యం తెలియజేశారు ఆయన. ఆ విధంగా చెప్పారు. సో అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పారంటే, మన నిత్య జీవితంలో దినదినము మన యొక్క ప్రతిదినం మనం ఏ విధంగా జీవనాన్ని మనం కొనసాగిస్తున్నామో, అంటే
నిత్య జీవితంలో మనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ, అంటే విధ విధ కష్టాలు మనం లోను కాకుండా మన జీవితాన్ని నడుపుతున్నామంటే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే అదే గొప్ప సంపద అని చెప్పారు ఆయన. అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ధనికంగా ఉంటారు, అయితే ఆరోగ్యాలు ఉండవు ఇంట్లో. అది సంపద నాది, సంపద కాదు అని చెప్తారు ఆయన. సంపద అంటే ఏంటంటే నీకు ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం, ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం, శారీరకంగా మానసికంగా ఆనందంగా ఉంటే అదే గొప్ప సంపద అని చెప్తారు. నీ నిత్య జీవితంలో ఆ విధంగా ఎవరైతే జీవనాన్ని సాగిస్తున్నారో అది వాళ్ళ జీవితంలో గొప్ప సంపద అని చెప్పారు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో ఆ విధంగా తర్వాత సో ఇంకోటి ఏం చెప్పారంటే, సో ఇక్కడ అంటే మంచి వాళ్ళు, అంటే మంచి వాళ్ళు అనేటువంటిది ఆ, ఆ, ఎవరైతే ఒక మంచి చేస్తారో ఇంకొకరికి, అలాంటి వాళ్ళు దేవుడికి అతి ప్రీతి అయినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ ఉండలేరని కూడా చెప్పారు. అంటే కర్మానుసారంగా అందరూ మంచి పనులు చేయలేరు కదా. అందరూ మంచి పనులు చేయలేరు అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ వాసన వలన, ఆ వాసన వలన ఏమైందంటే అందరూ మంచి కర్మలు చేయలేరు. అందరూ దేవుడికి ఇష్టమైనటువంటి కర్మ అంటే దేవుడు అంటే ఆ యొక్క సృష్టికర్త అనుకోండి. సో ఆ యొక్క మంచి కర్మలు అందరూ చేయలేరు, చేసినటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు అని కూడా చెప్పాడు. అందరూ ఆ విధంగా ఉండలేరని చెప్పాడు. అదొకటి. అదొక మనకు చెప్పినటువంటి సామాజిక దృక్పథం చెప్పినటువంటి ఒక బోధన. ఓకే. ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే హయ్యర్ సొసైటీలో పుట్టారు అంటే అలా వాళ్ళ ఫ్యామిలీ ఒక అత్యున్నత వర్గం కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ అత్యున్నత కుటుంబం కావచ్చు, అక్కడ పుట్టారు. కొంతమంది ఆ ఆ ఆ యొక్క అధమ ఫ్యామిలీ, లేదంటే ఇంకా ఆ ఫ్యామిలీకి ఒక మంచి సంపద లేదు, లేదా ఒక మంచి వర్గం కాదు, ఇలా అత్యున్నత లేదా అధమ కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యత్యాసం లేనే లేదు అని చెప్పారు. దేనికి? ఈ యొక్క ఈ రెండు కూడా పర్మనెంట్ కాదు అని చెప్పారు. ఇది మనకు తెలిసిన విషయమే. అంటే మనం ఏ కుటుంబంలో పుడితే ఏంటి, ఏ వర్గంలో పుడితే ఏంటి, ఎంత సంపద ఉన్న కుటుంబం అయితే ఏంటి, సంపద లేని కుటుంబం అయితే ఏంటి. ఉదాహరణకి భగవాన్ బాలయోగి, ఆయన ఎక్కడ పుట్టారు? ఇంత గొప్ప యోగి అయ్యారు, అందరి చేత ఆరాధించబడ్డారు, గొప్ప యోగిగా విరాజిల్లారు. ఇదంతటి కారణము ఆయన పుట్టిన కుటుంబంతో సంబంధం లేదు మిత్రులు. ఆయన అదే చెప్తున్నారు ఇక్కడ మనకు అందరికి కూడా ఏం తెలియజేస్తున్నారంటే, ప్రత్యేకంగా నువ్వు జన్మించిన కుటుంబము, జన్మించిన ఆ వర్గం కావచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు, దేంతో సంబంధం లేదు, ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు అని చెప్పారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక ఈ పురోగతి పొందాలంటే వీటితో అసలు సంబంధం లేదనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. తర్వాత ఇంకేం చెప్పానంటే, మీరు కుటుంబం కోసం ఎలాంటి పాపాలు చేయనీకపోవద్దు, ఆ పాపాలను మీ కుటుంబంలో వాళ్ళు పంచుకోరని చెప్పారు. కుటుంబం కోసం, కుటుంబ పోషణ కోసము మీరు ఎలాంటి పాపాలు చేయడానికి పూనుకోవద్దు, ముందుకు పోవద్దని కూడా చెప్పారు. సో దీని అర్థం మీకు అర్థం అయి ఉంటుంది. సో వాల్మీకి మహర్షి కాకముందు రత్నాకరుడు, బోయవాడు. ఆయన నిత్యము వేటాడి మాంసాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి పెట్టి ఆహారాన్ని అందరూ భుజించి సంతోషపడేవారు. అయితే ఎప్పుడైతే నారద మహర్షి వాళ్ళు సప్త ఋషులు వెళ్తూ ఉండగా ఆయన కంటపడి ఆయనకు ప్రశ్నించి ఆయన ఆయనకు చెప్పినటువంటి కొన్ని బోధనల వలన ఆయన ఏం చేశారు, వాల్మీకి దాన్ని త్యజించి, అదే రత్నాకరుడు త్యజించి, మరి ఆయన కూడా ధ్యానంలో నిమగ్నమై ఆయన వాల్మీకిగా తయారవుతారు. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, సరే నువ్వు మాంసం అంటే ఇక్కడ జంతువులను వేటాడి ఇంటికి మాంసం తీసుకెళ్ళి వాళ్ళందరికీ పెడుతున్నావు కదా, ఒక క్వశ్చన్ అడుగు మీ యొక్క కుమారుని, మీ యొక్క భార్యను ఒక క్వశ్చన్ అడుగు. అదేంటంటే ఆ, ఇది అంతా పాపం కదా చేస్తున్నది, ఈ పాప కర్మలో మీరు కూడా భాగం పంచుకుంటారని అడుగు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, మాకు అది సంబంధం లేదని చెప్తారు. అంటే చూడండి ఎలా ఉందో. అతను ఇవన్నీ వేటాడి తీసుకెళ్ళి జంతు మాంసాన్ని ఇంట్లో వాళ్ళకి ఇచ్చి అందరూ ఆ, ఆ, అంటే ఒక ఆనందంగా, అంటే వాళ్ళకి అది ఆనందం, యాక్చువల్గా సంతోషంగా తింటున్నారు. కానీ పాపం పంచుకోవడంలో అది, ఆ పాపం మాకు సంబంధం లేదని చెప్పేశారు వాళ్ళు. ఇక్కడ మనకు అర్థమైందా ఏంటి అనేది? సో ఈ విధంగా మనకు భగవాన్ బాలయ్య గారు కూడా అదే విషయం చెప్తున్నారు.
మీ ఇంట్లో వాళ్ళ కోసము మీ కుటుంబం కోసం పాపాలు చేయనికి పోరాదు. అది వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళు పంచుకోరు మీతో. మీ పాపాలను వాళ్ళు పంచుకోరు. ఆ పాపాలు మీకే చెందుతాయి. ఆ పాప కర్మలు మరీ మీరు తిరిగి అనుభవించాలి అని చెప్పారు. ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి ఒక విషయం మిత్రులారా. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం దీన్ని దీర్ఘంగా ఈ యొక్క భగవాన్ బాలయోగి యొక్క చరిత్రను అయితే ఆయన మాట్లాడింది ఇంతే. ఇక ఈ తర్వాత వచ్చేటువంటి మళ్ళీ వీటిని కంపేర్ చేస్తూ బుద్ధుడు ఎన్లైట్మెంట్ తర్వాత ఆయన ఏం చెప్పారు, ఎలా మాట్లాడారు. ఇప్పుడు భగవాన్ బాలయోగి గారు ఆయన ఆల్రెడీ సమాధిలోకి పోయి మధ్యలో 1948 ఆ ప్రాంతంలో ఆయన అంటే 46లో ఆయన స్టార్ట్ చేశారు ఈ యొక్క ధ్యానాన్ని, నిరంతర ధ్యానము. 48లో ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల ముందు మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇంత మాత్రమే చెప్పారు. ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఎలా ఉంటాయంటే, ఈయన ఎలాగైతే చెప్పారో బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత తక్షణమే చెప్పినటువంటి విషయాలేంటి, శర్మన్ ఆఫ్ సరనాథ్ అంటారు దాన్ని. ఆయన ఏం చెప్పారు, దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఇంకా మనకి ఇంకా ఎక్కువగా మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఇంకా ఎక్కువ జ్ఞానం లభిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి మహాయోగి ఆయన ఎన్లైట్మెంట్ అయినప్పుడు అంటే ఒక జ్ఞానోదయం పొందినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఉంటాయి చూడండి, అది మన జీవన సత్యాలు అంటారు వాటిని, ద నోబుల్ ట్రూత్స్. అంటే మనకు బుద్ధుడు కూడా ఒక సింపుల్గా చెప్పాలంటే 4 నోబుల్ ట్రూత్లు చెప్పారు ఆయన. తృష్ణ అనేది పుడుతుంది. తృష్ణకు కారణం ఏంటి అంటే అవిద్య. అవిద్య అనేది నశించేది ఎప్పుడంటే మనం విద్య పొందినప్పుడు కదా. సో ఇలాంటి ఆయన చెప్పారు, దుఃఖం ఖచ్చితంగా ఉంది, దుఃఖానికి కారణం తృష్ణ కారణం అవిద్య, ఆ అవిద్యను పోగొట్టుకోవాలంటే ఆ యొక్క అష్టాంగ మార్గాన్ని ఫాలో కావాలని 4 ట్రూతులు చెప్పారు. ఇవి ఆయన జ్ఞానోదయం అయిన వెంటనే చెప్పిందే ఇవన్నీ. అర్థమైందా? ఆ విధంగా అష్టాంగ మార్గంలో కూడా 8 ఉన్నాయి. 8 అది సమ్మో సంకల్ప, సమ్మో వాక్కు, సమ్మో తిట్ట, సమ్మో వచన, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.